ఈరోజు మెయిన్గా రిలేషన్షిప్స్ మా ఆయన ఒక పుస్తకంలో క్వశ్చన్లే రెడీ చేసి పెట్టుకున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ రిలేషన్షిప్? ఫస్ట్ థింగ్, అన్నీ ఒక రిలేషన్షిప్ హిట్ అవ్వాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ది అంటే మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ చెల్లెలు నిన్ను ఇరిటేట్ చేస్తుంది, నీ తమ్ముడు నిన్ను ఇరిటేట్ చేస్తాడు, మీ ముగ్గురు మధ్యలో గొడవలు చాలాసార్లు వస్తాయి. కానీ నువ్వు పెద్దదానివి, నువ్వు ఎంత వచ్చినా సరే ఈరోజు రాత్రి గొడవైందనుకో నాన్న, రేపు పొద్దున నువ్వు మర్చిపో, నువ్వే ఫోన్ చేయి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అండ్ ఇంకేం చేస్తున్నావు, ఇంకేం సీరియల్స్ చేస్తున్నావా, ఇంకేం చేస్తున్నావు అని మంచి చెట్లు అడగచ్చు కదా, ఫ్యామిలీనే కదా. అలా ఎవ్వరు నాకు ఫోన్ చేసేవాళ్ళు కాదు. నాకు ఒక్క బాధ ఎక్కడ అనిపించింది అంటే, మెయిన్ బాధ ఎక్కడ అనిపించింది అంటే, మీ అందరికి తెలుసు నాన్నగారు మా డాడీ వచ్చేసేసి November 2nd చనిపోయారని చెప్పి. చనిపోయిన తర్వాత నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక్కరు కూడా జాగ్రత్త, ఎక్కువ ఆలోచించకు, ఇలాంటి మాటలు నాకు అసలు నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక్కరు కూడా చెప్పలేదండి. ఒక మనిషికి చిన్న కష్టం వచ్చినా ఫ్యామిలీ అందరూ వస్తారు. బట్ నా విషయంలో వచ్చేసరికి అంటే మా అమ్మ నాన్న లేరనేది నాకు చాలా పెద్ద సపోర్ట్. మానస అంటూ ఉండేది అనమాట, ఇప్పుడు అన్నా నువ్వు అసలు ఫీల్ అవ్వకు, నీకెవ్వరు లేకపోయినా నేనున్నాను అనేది. చనిపోయేటప్పుడు మనల్ని మోసేటప్పుడు మనకు కూడా తెలియదు మనకి ఇంత డబ్బులు ఉందా, మన వెనక ఇంత ఆస్తి ఉందా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు అనవసరంగా హర్ట్ చేయకూడదు పీపుల్ని. వాడు వెళ్ళి 10 మందికి చెప్తాడు, మళ్ళీ నీ గురించి బ్యాడ్ మౌతింగ్ చేస్తాడు. అవసరమా వాడి దగ్గర మనం మామూలుగా ఓకేనా, ఓకే బాయ్. హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, సో ఐ హోప్ ఐ యామ్ ద సేమ్ ఫర్ యు. ఆఫ్ కోర్స్. చూసారా మళ్ళీ డౌట్ వచ్చి. ప్రేమించుకుందాం డూడ్, అంతకంటే ఏంటి. వీలైతే ప్రేమించుకుందాం డూడ్. ఓడి ముందు పెట్టాడండి వీలైతే అని చెప్పేసి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం అనుకున్నాము రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాము అనేసి. అయితే ఈరోజు మెయిన్గా రిలేషన్షిప్స్ మా ఆయన ఒక పుస్తకంలో క్వశ్చన్లే రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే ఎందుకనంటే పాయింట్స్ మర్చిపోకూడదు అని. బట్ మెయిన్ థింగ్ ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది మా ఇద్దరి బాండింగ్ గురించి, ఎందుకు మీ ఇద్దరు బాండింగ్ ఇంత బాగుంది. 20 years అయిపోతుందండి మాకు మ్యారేజ్ అయ్యి. We are going to complete 20 this month. This month 20 years అయిపోతుంది. దానికి ముందు 4 years రిలేషన్షిప్, 24 years టోటల్గా. 25 years అమ్మో. 5 years నుంచి 25 అన్నీ కలిపి, అంటే ఫ్రెండ్షిప్ అన్నీ కలిపి. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అని అంటే, చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా నాన్న, ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ రిలేషన్షిప్, ఎందుకు ఇంత బ్యూటిఫుల్గా ఉంది మీ రిలేషన్షిప్. సో దీనికి చాలా యాంగిల్స్ ఉన్నాయి. మనం ఒక ఎపిసోడ్ ఒక మామూలుగా మేము ఒక కుకింగ్ ఎపిసోడ్ చేసినప్పుడు ఒకసారి చెప్పాను నేను, ఇది చెప్పాలంటే దీనికి ఒక ఎపిసోడ్ చేయాలి అని చెప్పి. సో ఈరోజు అదే ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనం చెప్పాము రిలేషన్షిప్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అని చెప్పి. సో అందుకనే ఎందుకు అనిపించింది మీ అందరికీ తెలియజేయాలని. ఇవంతా కూడా మంచి అంటే రిలేషన్షిప్స్ అని అంటే లైక్ ప్రజెంట్ మేమిద్దరం ఎలా ఉంటామనేది మీ అందరికీ నచ్చుతుంది. అండ్ చాలామంది మెసేజెస్ పెడతారు, ఎలా ఉండగలుగుతున్నారు ఇలాగా, మీ ఇద్దరిని చూస్తే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది అయితే మాకు మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పెళ్లి చేసుకోవాలి నేను అంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది అని చెప్తారు. దాని వెనక చాలా వర్క్ చేసామండి ఈ రిలేషన్షిప్ ఇక్కడ వరకు తెచ్చుకోవడానికి. వి డిడ్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. నేను కొన్నిసార్లు, తను కొన్నిసార్లు, వి చేంజ్డ్ అవర్ సెల్ఫ్స్. కాంప్రమైజ్ అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి. చిన్న చిన్న వాటిలో కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. అవ్వకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఒక మాట చెప్పాను నాన్న, ఇక్కడ మనం అది కాంప్రమైజ్ అనుకోకూడదు నాన్న. ఫస్ట్ థింగ్ నేను అనుకునేది, ఇష్టంగా చేసేది కాంప్రమైజ్ అవ్వదు, అయిష్టంగా చేసేది కాంప్రమైజ్ అవుతుంది. అంటే నేను వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే అమ్మా,
ఇప్పుడు కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ నేను అనేది ప్రేమతో చేసే కాంప్రమైజే. ఇప్పుడు నాకు ఇష్టం లేని ఒక పని నువ్వు చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అది నేను ఇష్టపడాలి, అది కాంప్రమైజ్. నాకు ఇష్టం అంటే పోన్లే తనకి ఇష్టం కదా ఆ పని, వదిలేద్దాం, మనం ఎందుకు ఫోర్స్ చేయడం అని చెప్పి అంటాం చూసారా, దట్ ఈస్ కాల్డ్ స్వీట్ కాంప్రమైజెస్. అంతేగాని కాంప్రమైజ్ అంటే ఏదో అంటే చాలా మంది అనుకుంటారు పెళ్ళి అంటేనే కాంప్రమైజెస్ అనుకుంటారు కదా. లేదండి, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ కాంప్రమైజ్. ఏంటి అని అంటే మనం ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అఫ్ కోర్స్ ఇనిషియలీ చాలా హికప్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇద్దరు 2 డిఫరెంట్ పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ ఒక రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు దానికి ఎంత కష్టపడాలి, దానికి ఎంత కృషి చేయాలి, అవి మేము చేసాం. సి బిఫోర్ మ్యారేజ్ వీఆర్ ఇన్ 20s అండి, వీ డోంట్ నో ఎనీథింగ్. జస్ట్ అది నేను నిజంగా చెప్పాలంటే నేనైతే చెప్తాను, ఫస్ట్ అట్రాక్షనే. తనను చూసి అందంగా ఉంది, చాలా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని ఫస్ట్ నేను అనుకున్నాను. అట్రాక్షన్ అది. పెళ్ళి చేసుకున్న తర్వాత గొడవలు కామన్గా అయ్యాయి అనమాట. నేను పెద్ద రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు, ఎందుకంటే నాకు ఏది తెలియదు. షాప్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా కొనాలన్నా, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, లేకపోతే అంతా మా డాడీ చూసుకునేవాళ్ళు కాబట్టి నాకు ఏం తెలిసేది కాదు. చాలా ఫైట్స్ జరిగాయి మా ఇద్దరి మధ్య స్టార్టింగ్లో, పెళ్ళైన కొత్తలో ఒక 3 months 4 months. అర్థం కాల నాకు, అదేంటి బిఫోర్ మ్యారేజ్ బాగానే ఉంది కదా అని అనుకున్నాం. కానీ తర్వాత తను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇలా కాదు అని చెప్పి తను నాకు నేర్పించడం స్టార్ట్ చేసింది అనమాట, ఇది లైఫ్ అంటే అని చెప్పి. సో నేను చాలా నేర్చుకున్నాను తిన దగ్గర. ఐఎమ్ సో లక్కీ. అసలు ఆ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్ అండి. మీ అందరికి మళ్ళీ ఎలా అనేది చెప్తాము. ఇప్పుడు ఫస్ట్ మా ఆవిడ స్టార్ట్ చేస్తుంది, ఒకరికొకరిని చెప్పుకుంటామండి, ఎందుకంటే అప్పుడు ఈజీగా అవుతుంది. ఫస్ట్ థింగ్, అన్నీ ఒక రిలేషన్షిప్ హిట్ అవ్వాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ది అంటే మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఫ్యామిలీస్ అంటే ఫస్ట్ నేను నా ఫ్యామిలీ గురించి మాట్లాడతాను, ఆ తర్వాత ఇంద్ర ఫ్యామిలీ గురించి మాట్లాడతాను. ఎందుకనంటే ఇక్కడ ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటాం కాబట్టి ఎవరి ఫ్యామిలీస్ గురించి వాళ్ళు మాట్లాడితే ఎటువంటి అభిప్రాయ భేదాలు అనేది రాకుండా ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏంటి అంటే మా ఫ్యామిలీలో గొడవలు అవుతాయి, అందరికీ అవుతాయి. ఇన్ ద సెన్స్ పిన్నులు, అత్తలు, మామలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు అందరి మధ్యలో గొడవలు అవుతూనే ఉంటాయి. దీని మూలాన ఏమవుతుందంటే మన ఫ్యామిలీస్ నెక్స్ట్ జనరేషన్ అంటే మాకు ఎఫెక్ట్ అయిపోతాయి. కజిన్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ మాకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఆఫ్ లేట్ నాకు అర్థమైంది ఏంటి అంటే వీటన్నిటి మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్లో రాకుండా ఉండవలసిన మెయిన్ థింగ్ ఏంటి, స్టేటస్. ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి చాలా ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి కొంచెం తక్కువ ఉండొచ్చు, మనకు అసలు లేకుండా ఉండొచ్చు. కానీ అందరూ మనం కలిసినప్పుడు అందరూ ఈక్వల్, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ నేను ఏమంటాను తెలుసా అండి, ఐ డోంట్ నో మిగతా వాళ్ళు మాట్లాడతారా లేదా తెలియదు, కానీ నాకు అందరితో చనువు ఉంది. సో నేను వాళ్ళతో ఏమంటానంటే, మీ జీవితాల్లో హాఫ్ ఆఫ్ ద లైఫ్స్ మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గొడవలు వేసుకొని టైం వేస్ట్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ అంటే మా జనరేషన్ మేమందరం కలిసి ఉండాలి, మా తర్వాత జనరేషన్ అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే పోగా రిలేషన్షిప్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. దీంతో ఏమైపోతుందంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడాలు, సంవత్సరాలు, నెలలు, రోజులు ఏంటివి అవసరం లేదు. సో నేనైతే నా లైఫ్లో నేను ఇదే పాటిస్తున్నానండి. ఏంటి అంటే ఎవరెవరు ఎంత కొట్టుకుని చచ్చినా నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. అంటే నేను అందరితో మాట్లాడతా, నా కజిన్స్ అందరితో మాట్లాడతా. రేపు వచ్చే నా కజిన్స్ పిల్లలు అంటే నా చెల్లెల పిల్లలు, నా తమ్ముడు, రేపు నా తమ్ముడు కంటే వాడి పిల్లలు, దాని తర్వాత మా కజిన్స్ పిల్లలు, వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ముందు మనం అందరం కలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేర్పించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా నాన్న చెప్పిన మాట నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. నాతో మా నాన్న చెప్పారు ఒకరోజు కూర్చోబెట్టి, ఏంటి అంటే నీ చెల్లెల్ని నిన్ను ఇరిటేట్ చేస్తుంది, నీ తమ్ముడిని నిన్ను ఇరిటేట్ చేస్తాడు, మీ ముగ్గురు మధ్యలో గొడవలు చాలాసార్లు వస్తాయి, కానీ నువ్వు పెద్దదానివి, నువ్వు ఎంత వచ్చినా సరే ఈరోజు రాత్రి గొడవైందనుకో నాన్న, రేపు పొద్దున నువ్వు మర్చిపో, నువ్వే ఫోన్ చేయి, నువ్వేమీ తక్కువైపోవు, నువ్వే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడు, ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. అంతేగాని మా తదనంతరం అంటే మా అమ్మ నాన్న లేని రోజు నువ్వు మీ ఆయన మీరిద్దరు ఈ ఫ్యామిలీకి హెడ్. సో మీరు వాళ్ళతో కలిసి ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఒకటి నేర్పిస్తారు. సో ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు మాకు అలాంటివి నేర్పించారు. సో దిస్ ఈజ్ మై సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకున్నాను అనమాట లైఫ్లో. ఇప్పుడు సెకండ్ పాయింట్,
ఫ్యామిలీ అనేది ఎంత మెయింటైన్ చేయాలనేది నేను మాట్లాడతా. నా పేరెంట్స్ నా ఫ్యామిలీ గురించి వచ్చేసరికి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా మాకు చుట్టాలు చాలామంది ఉన్నారండి. అండ్ ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరం కలిసేవాళ్ళం, విలేజెస్కి వెళ్ళేవాళ్ళం, బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఒకసారి నాకు ఐ థింక్ 10 years అప్పుడు నాకు ఒక విలేజ్లో హాలిడేస్ పంపించారనమాట. అప్పుడు చిన్న పాము, జస్ట్ అది ఏంటంటే పావులతో, చిన్న చెరువుల దగ్గర చిన్న చిన్న పావులు ఉంటాయి కదా, వాటితో నీళ్ళ పావులు, వాటితో ఆడుకుంటూ ఉండేవాళ్ళం నీళ్ళ కర్రలతో అలా ఇలా ఇలా. ఒకరోజు ఈవినింగ్ కరెంట్ పోయేసరికి నైట్ స్నానం చేసి నేను కిచెన్లోకి వెళ్తున్నాను విలేజ్లో. అక్కడ జస్ట్ ఎలా ఉంటుంది తెలుసు కదా, హౌసెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ నేను పావు మీద కాలేసాను, అది కాటేసింది. అది ఏ పాము కాటేసిందో ఎవరికి తెలియదు. చాలా కంగారు పడిపోయారు. డాడీ ఏమో ఇక్కడ విజయవాడలో డ్యూటీలో ఉన్నారు. డాడీకి ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చేసేయండి, బాబుకి పాము కరిచింది అనేసి. ఇంకా డాడీ హడావుడిగా వచ్చేసేసి, అసలు డాడీ వచ్చేసేసి బందర్లో ఉండేవాళ్ళు అండి, అది కొంచెం సిటీలానే. మమ్మీ వాళ్ళది కొంచెం విలేజ్ అనమాట. సో వచ్చేసేసి డాడీ చాలా హడావుడి చేస్తారు. ఇంకా నెక్స్ట్ డేనే తీసుకెళ్ళిపోయారనమాట ఇంక విజయవాడకి. ఇంకా జీవితంలో విలేజ్కి వెళ్ళేది లేదు, ఆ పల్లెటూరుకి వెళ్ళట్లేదు మనం అని చెప్పి డాడీ డిసైడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 years నేను అసలు ఆ విలేజ్కి వెళ్ళలేదనమాట. అంత ప్యాంపర్ చేసేవారు మా ఫాదర్. సో అంత బ్యూటిఫుల్గా బాండింగ్ ఉండేది మా ఫ్యామిలీలో. తర్వాత రాను ఏమైపోయిందంటే, నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నా లైఫ్ బిజీ అయిపోవడం, తర్వాత డాడీ పెద్ద పట్టించుకోకపోవడం, డాడీ కానీ మమ్మీ కానీ. అంటే ఫస్ట్ నేను లైఫ్లో బిజీ ఉన్నాను కదా, ఇంకా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి కలవడం కానీ, రిలేటివ్స్తో మాట్లాడడం కానీ చాలా తగ్గిపోయింది. రాను తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఏంటంటే డిస్కంఫర్ట్ అనుకున్నారో, లేకపోతే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకున్నారో, అసలు నాకు ఏ రోజు కాల్ చేసేవాళ్ళు కాదనమాట నా ఫ్యామిలీస్లో. అంటే నేను డెఫినెట్లీ ఇప్పుడు ఎంత పేరున్నా, ఎంత ఆర్టిస్ట్ ఉన్నా, ఎంత డబ్బున్నా, అదే మా ఆవిడ ఇందాక చెప్పింది కదా, స్టేటస్ అనేది డిఫరెంట్ స్టేటస్ ఉంటుంది. ఒకరు యూఎస్లో బాగా సెటిల్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీర్ చేసి మంచిగా లోకల్గానే విజయవాడలోనే సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది అలా ఫ్యామిలీస్లో రకరకాల ప్రొఫెషన్స్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఏమి చదువుకోక, అంటే లైక్ చదువు అబ్బక, కొంతమంది ఫ్యామిలీస్లో సరిగ్గా చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీయే కదా ఫైనల్లీ. ఇంపార్టెంట్ ఏంటంటే అందరు కలిసి ఫ్యామిలీ, అందరు కుటుంబం. బట్ వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేసేవాళ్ళు కాదు, నాకు అర్థమై ఉండేది కాదు. బట్ నాకు బాధ అనిపించేది ఎక్కడంటే, ఏదైనా ఫంక్షన్ వస్తే, ఏదైనా మ్యారేజ్ వస్తే, ఆర్ ఏదైనా బర్త్డే ఫంక్షన్ వస్తే, వాళ్ళ పాపలు వాళ్ళ మనవరాళ్ళు బర్త్డే ఫంక్షన్స్ వస్తే, అప్పుడు ఫోన్ చేసి నాని ఫంక్షన్ ఉంది 2 days ముందు ఫోన్ చేసేవారు. చాలా అనిపించేది నాకు, ఏంటి ఇలాగా ఇంతకుముందు ఎందుకు ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నావు నాని, తిన్నారా, లేకపోతే అమ్మా నాన్న ఎలా ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నప్పుడు చెప్తున్నాను నేను, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, అండ్ ఇంకేం చేస్తున్నావు, ఇంకేం సీరియల్స్ చేస్తున్నావా, ఇంకేం చేస్తున్నావు అని మంచి చెట్లు అడగచ్చు కదా, ఫ్యామిలీనే కదా. అలా ఎవ్వరు నాకు ఫోన్ చేసేవాళ్ళు కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు చూసి హర్ట్ అవుతారేమో, బట్ నేను తప్పు పట్టట్లేదు. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలనేది నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మా ఫ్యామిలీస్ నుంచి ఇలాగా నాకు కాల్స్ రాకపోవడం కానీ అలా జరుగుతూ ఉండేది కదా, కొంచెం మనసులో కొంచెం అనిపించేది. నాకు ఒక్క బాధ ఎక్కడ అనిపించిందనంటే, మెయిన్ బాధ ఎక్కడ అనిపించిందంటే, మీ అందరికి తెలుసు నాన్నగారు, మా డాడీ వచ్చేసేసి November 2nd చనిపోయారని చెప్పి. చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ నుంచి మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు, ఆయన తప్పితే నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక్కరు కూడా ఎలా ఉన్నావు నాని, ఏం చేస్తున్నావు నాని, జాగ్రత్త, ఎక్కువ ఆలోచించకు, ఇలాంటి మాటలు నాకు అసలు నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక్కరు కూడా చెప్పలేదండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను అందుకే మేఘ్నా వాళ్ళ ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేస్తాను. ఎందుకనంటే వాళ్ళ బాండింగ్, ఏదైనా చిన్న కష్టం వచ్చినా మొత్తం ఫ్యామిలీ అందరూ వస్తారు. ఒక మనిషికి చిన్న కష్టం వచ్చినా ఫ్యామిలీ అందరూ వస్తారు. బట్ నా విషయంలో వచ్చేసరికి అంటే బట్ నా విషయంలో వచ్చేసరికి నాకు ఎవ్వరు లేరు నా ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి అని చాలా దిగులుగా ఉండేది. బట్ నా బిగ్ సపోర్ట్ మా అమ్మ నాన్న లేరనేది తిను నాకు చాలా పెద్ద సపోర్ట్. అదే అంటున్నాను, నేను ఎక్కడైతే ఏదైతే మిస్ అవుతున్నానో వీళ్ళ ఫ్యామిలీలో నాకు అన్నీ దొరుకుతాయి. బట్ కానీ అనిపిస్తుంది, ఎంతైనా మన సొంత మనుషులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పలకరించరు అని చెప్పి. నేను ఏ తప్పు చేయలేదు, అసలు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. చిన్నప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కజిన్స్తో బయటికి వెళ్ళేవాళ్ళం, బందర్లో బీచ్కి వెళ్ళేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, అందరు బాగుండేవాళ్ళు. కానీ తర్వాత అందరూ అంటే అందరు మారిపోయింది సొసైటీ. లైక్ ఎవరి పని వాళ్ళది, వాడి పని వాడు, వీడి పని వాడు. డబ్బు 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 సంపాదించుకుందామా, బిల్డింగ్స్ కట్టుకుందామా,
ఎవరికి ఎంత ఉందా అనేది చూపించుకోవడానికి అయిపోతుంది తప్పితే ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా తగ్గిపోయింది. ఆ రిలేషన్షిప్స్ అనేవి ప్లీజ్ మనం నేర్పించగలిగితే సొసైటీకి, మన పిల్లలకి, అట్లీస్ట్ సొసైటీకి కాకపోయినా మన జనరేషన్స్ తర్వాత ఇప్పుడు మీతో పిల్లలకు కానీ లేకపోతే మొన్న లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తుంటే వరుణ్కి బాబు పుట్టాడు, వాళ్ళందరికీ మనం నేర్పించేది ఏంటంటే అందరు హ్యాపీగా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి, కుటుంబం అనేది ఉండాలి అని చెప్పి నేర్పించాలి. నా ఫ్యామిలీ సైడ్ అయితే ఎవ్వరు లేరండి. కేవలం మా అమ్మ నాన్న ఉన్నంత వరకు నేను మా అమ్మతో మా నాన్నతో షేర్ చేసుకునేవాడిని తప్పితే ఎవరితో షేర్ చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలని అనుకుంటే మా అమ్మని మా నాన్నని చూసుకుంది కదా చిన్నప్పటి నుంచి, మాతో పాటు పెరిగిందని చెప్పాం కదా వేణి, ఆ అమ్మాయి మాత్రం అప్పుడప్పుడు నేను కాల్స్ చేసి ఎలా ఉన్నావమ్మా అని మాట్లాడుతూ ఉంటాను, పలకరిస్తూ ఉంటుంటాను. అండ్ అంటే ఇది నేను వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పడానికి కాదు, బట్ మా అక్క మా తమ్ముడు అనేది పెరిగిన వాతావరణం, లైక్ నేను మా అక్క మా తమ్ముడు అనేది ముగ్గురు, నా చిన్నప్పుడే మా అక్కకు పెళ్ళైపోయిందండి, అందరికంటే పెద్దది. పెళ్ళైపోయిన తర్వాత తను అసలు ఏ రోజు కూడా నాని నువ్వేంటి, నాని నీకేం కావాలి, నాని నువ్వేం చేస్తున్నావు అనేది అసలు లేదు. మా అమ్మ బతుకున్నంత వరకు ఎప్పుడన్నా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మేము వెళ్ళి అక్కతో మాట్లాడేవాళ్ళం, అప్పుడు చూసేవాళ్ళం. అండ్ అక్కకి నేనైతే మాత్రం అక్కకు కూడా తెలుసు, అక్కకు మనసు కూడా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా నేను సపోర్ట్ చేసేవాడిని, అది అక్కకి తెలుసు. బట్ నా ఫ్యామిలీలో నా ఇంటికి రావడం కానీ నా ఇంటికి వచ్చి మాట్లాడటం కానీ ఎప్పుడు జరగలేదన్నమాట. అది చాలా చాలా బాధగా అనిపించేది. ఇలా అని మా అక్కని మీరు ఎవరు దూషిస్తారు, మా అక్కని తిడతారని నేను చెప్పట్లేదండి. నేను చెప్తున్నాను కదా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలి అనేది ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చిన్న డిఫరెన్స్ ఇక్కడ నేను చెప్తాను. మా నాన్నమ్మ నాకు చెప్పింది, వీళ్ళ అక్క దగ్గర నుంచి మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళము, ఎప్పుడు చెప్పేదాన్ని, నేను అంకుల్తో కూడా ఈ మాట చెప్పేదాన్ని, అంకుల్ బతుకున్నప్పుడు కూడా మీ తర్వాత తను పెద్దది, తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసేసి తను ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదన్న బాధ తప్పిస్తే ఓకే వాళ్ళిద్దరు క్లోజ్, పోన్లేండి వాళ్ళిద్దరైనా క్లోజ్ కదా, నేను హ్యాపీ అంతవరకే. వాళ్ళిద్దరు, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు మంచి క్లోజ్, పోన్లేండి వాళ్ళిద్దరు బాండింగ్ అయినా లైఫ్ లాంగ్ ఉండాలి అంతే కోరుకుంటాను తప్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలండి నాకు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ హ్యాపీగా ఉంటే చాలు. సో దీంట్లో కావాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సో ఇక్కడ వచ్చేసేసి నేను అదే చెప్తున్నా, అక్కకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుడతారు. మనం నేర్పించేది వాళ్ళకి చాలా మంచిది ఉండాలి. ఏదో మనం హ్యాపీగా ఉన్నాం, మనం సెల్ఫిష్గా ఉన్నాం, ఏదో మనం యాత్రలు తిరుగుతున్నాం, లేకపోతే మన గురించి మనం చూసుకుంటున్నాం అని కాకుండా పిల్లల గురించి కూడా మనం ఏం నేర్పిస్తున్నాం జనరేషన్స్కి అనేది మెయిన్గా చాలా ఫ్యామిలీ వాల్యూస్ అంటే మన తర్వాత వీళ్ళు ఉన్నారు అనేసి ఉండాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్, మా డాడీ సైడ్ ఫ్యామిలీ కానీ ఆర్ మా అమ్మగారి సైడ్ ఫ్యామిలీ కానీ పెద్దవాళ్ళు అంటే మా మేనత్తలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, సరే అట్లీస్ట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి నాని ఎలా ఉన్నావు నాని, డాడీ చనిపోయిందో చెప్తున్నాను, ఎలా ఉన్నావు నాని అనేది ఎవ్వరు అడగలేదండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. అందుకే అంటున్నా, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, అండ్ ఎవరి లైఫ్ వాడు చూసుకుంటున్నట్టు అయిపోతుంది. చాలా మారిపోతున్నాయి రోజులు. సో నేను అందుకనే ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాను అని అంటే, రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాను అని అంటే, ఎంత గొడవలైనా ఫస్ట్ మెయిన్ పర్సన్ మేఘ్నా అందరినీ కలిపొంచుతుంది. ఎందుకంటే చెప్పింది కదా, దానికి ముందు గొడవలు అయ్యి కొన్ని ఇయర్స్ మాట్లాడుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఉన్నారు. బట్ మీ సగం ఏజ్ అక్కడే అయిపోయింది. ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీ ఏజ్ సగం గొడవల్లో గ్యాప్స్లోనే అయిపోయింది, దయచేసి మమ్మల్ని మాత్రం అలా ఉండనివ్వకండి అని చెప్పి కజిన్స్ అందరినీ కూడా చాలా దగ్గరగా, అంటే లైక్ అందరూ కలిపి. ఇయర్స్ బ్యాక్ జరిగిందండి. మా పెళ్ళైన కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని గొడవలు అయిన తర్వాత ఒక ఫైన్ డే ఐ క్రియేటెడ్ వన్ గ్రూప్ కాల్డ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గ్రూప్లో ఎవరెవరితో వాట్సాప్ స్టార్ట్ అయిన తర్వాత కొత్తలో అనమాట, ఎవరెవరైతే మాట్లాడుకోవట్లేదు ఒకరితో ఒకళ్ళు అందరినీ కలిపి ఆ గ్రూప్లో వేసానండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మాట్లాడుకుంటారు కదా అనేసి. సో దట్ ఈజ్ హౌ ఆ గ్రూప్కి అడ్మిన్ నేను ఒక్కదాన్నే అనమాట. ఎవడు నా పర్మిషన్ లేకుండా గ్రూప్ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దాంట్లో మా పిన్నులు, అత్తలు, మామ, కజిన్స్ అందరూ ఉంటారనమాట. ఎందుకంటే అట్లీస్ట్ బర్త్డేస్కి, యానివర్సరీస్కి, పండగలకి అన్నిటికీ మనం విష్ చేసుకోవాలి, మంచి చెడుకి. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ మై ఫ్యామిలీ, నేను చాలా గర్వంగా చెప్పుకుంటా, ఎన్ని గొడవలైనా ఉండనివ్వండి, చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి అవన్నీ మర్చిపోయి వచ్చేస్తారనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అసలు నాకు భలే నచ్చుతుంది ఆ పాయింట్ మాత్రం. చిన్న గొడవ అయితే చాలు,
ఈ భలే నిజంగా అందరూ అసలు ప్రతి ఒక్కరు మాట్లాడుకోకపోయినా కూడా అందరూ వచ్చేస్తారు, అందరు ఉంటారు ముందు. అక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారా లేదా అన్నది పాయింట్ కాదు, అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో మనం ఉండాలి అన్నదే పాయింట్ అనమాట. సో లైఫ్లో అఫ్కోర్స్ కొన్ని ఇందిరాకి దక్కలేదు, బట్ ఐ థింక్ హీస్ గాట్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ నా సైడ్ నుంచి. ఎందుకనంటే తను ఎంత ప్యాంపర్ చేస్తారంటే అందరూ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్తున్నాము అంటే చాలాసార్లు మీరు కింద కమెంట్లు పెడతారు, ఏంటి మీ ఫ్యామిలీని మీరు చూపించవచ్చు కదా, మీ పేరెంట్స్ లేరా, అది ఇది అన్నీ చెప్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మా అత్త మామగారు ఉన్నంత వరకు వాళ్ళని చాలా బాగా చూసుకున్నాము, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, బస్ అంతవరకే. ఇప్పుడు మేమందరం హ్యాపీగానే ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్. సిబ్లింగ్స్ అంటే మన రక్త సంబంధం, మన అక్క తమ్ముడు చెల్లెళ్ళు బాబాయిలు అందరు కజిన్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్స్ లో బాబాయ్ ఎందుకు వచ్చారు? సారీ అక్క తమ్ముళ్ళు కాదు, అంటే బాబాయ్ పిల్లలు, బాబాయ్ పిల్లల గురించి చెప్తున్నాను. బాబాయ్ అని వచ్చేసింది, బాబాయ్ పిల్లలు అందరూ అనమాట. సో వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్కి డిఫరెన్స్ ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నేను చెప్తాను. దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్, థర్డ్ పాయింట్. నాకు చాలామంది చెప్తుంటారు నా ఫ్రెండ్స్లో అనమాట, లైక్ మహి అండ్ విష్ణు అండ్ ఇంతకుముందు అంటే మీ అందరికీ తెలుసు నాకు చాలా చాలా క్లోజ్గా మానస అంటూ ఉండేది అనమాట. ఇప్పుడు అన్నా నువ్వు అసలు ఫీల్ అవ్వకు, అమ్మ లేదని నువ్వు ఫీల్ అవ్వకు, నాకు నీతోనే డాన్స్ చేసేటప్పుడు చెప్పింది, నేనున్నాను నా ఫ్యామిలీ అనుకో అన్న, మేమందరం ఉన్నాం కదా, నీకు ఎవరు లేకపోయినా నేనున్నానని అనేది. పాపం తను ఇస్మార్ట్ జోడీ ఇస్మార్ట్ జోడీలో ఆ కంటెంట్ వచ్చినప్పుడు, అది ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పింది అనమాట, అన్న మేము ఉన్నాం నీకు, నువ్వు అసలు వర్రీ అవ్వద్దు అని చెప్పి. కానీ మేమే తన కోసం మేము ట్రై చేస్తున్నాము, ఎక్కడుందో అని కనుక్కుందాం అనేసి ఫోన్ చాలా ట్రై చేస్తున్నాం, బట్ అదంతా అసలు ఇప్పుడు కుదరట్లేదు అనుకోండి, దాని గురించి వదిలేయండి. బట్ ఇప్పుడు మహి కానీ అండ్ విష్ణు కానీ ఎలా ఉంటారంటే సొంత బావ లేకపోతే సొంత ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ పర్సన్ ఎలా ట్రీట్ చేస్తారు అలాగే అంత బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్లో. అండ్ నాకు కొంతమంది బయట ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే అంటారు. అండ్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు. అంటే ఎటువంటి రక్త సంబంధం లేదు వాళ్ళతో మనకి. ప్రతిసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫేస్ ఇలా బ్రైట్గా అయిపోతుంది, వాళ్ళు కూడా అలాగే నవ్విస్తారు, నేను అలాగే నవ్విస్తాను. అది హెల్దీ రిలేషన్షిప్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి హరిణి అయితే అసలు నాకు నా సొంత డాక్టర్లానే అండి. నిజంగా నాకు పిల్లలు లేరు అనే ఫీలింగ్ మాకు రాదనమాట, మా చుట్టుపక్కల అలాగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. హరిణితో ఆడుకుంటాను. ఇప్పుడు మా చెల్లెలంటే నా రక్త సంబంధం కాబట్టి అదితి ఆరకి చిన్నప్పటి నుంచి నీకు ఇద్దరు మదర్స్ ఇద్దరు ఫాదర్స్ అని చెప్పి పెంచింది. ఓకే, సో మనం అది అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే నా చెల్లెలు కాబట్టి. కానీ అదే మహి కానీ విష్ణు కానీ వాళ్ళు కూడా మమ్మల్ని ఆ స్థానం ఇవ్వడం అనేది, వాళ్ళ అవుట్ సైడర్సే కదా, వాళ్ళ ఫ్రెండ్సే కదా, కానీ వాళ్ళు మనకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అది చాలా గొప్పతనం. కానీ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి. నేను చెప్తున్నాను కదా, మన సైడ్ నుంచి ఇన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్, ఆల్మోస్ట్ 10 years అవుతుందా, క్రేజీ కపుల్స్ పెట్టి మనం 9 years కంప్లీట్ అయిపోతుంది. 9 yearsలో ఏ రోజు కూడా ఒకరి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏమీ లేవండి మా మధ్య. నిజంగా అసలు టచ్ వుడ్, చాలా అంటే చాలా హ్యాపీ హెల్దీ రిలేషన్షిప్. అదే నేను చెప్పబోతున్నాను. మనం ఓ మై గాడ్, సనా గురించి చెప్పాలనంటే ఇంక మావిడే చెప్పాలి. అసలు నేను అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే తన గురించి. సనా ఎటువంటి మనిషి అంటే ఒక హలోతోనే గుర్తుపట్టేస్తుంది నేను ఏ మూడ్లో ఉన్నాను, ఏ స్టేట్లో ఉన్నాను, నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అన్నీ చాలా విషయాలు. నేను నా లైఫ్లో నాకు కావాల్సిన సజెషన్స్ అని అంటే నేను సనాని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సార్టెడ్ పర్సన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, అది నార్త్ పోల్, నేను సౌత్ పోల్. అది అంత కామ్ పర్సన్, నేను అంత ఫెరోషియస్ పర్సన్. ఇద్దరం ఎలా ఫ్రెండ్స్ అయ్యామనంటే ఆపోజిట్స్ అట్రాక్ట్. సో సో మా చుట్టూ ఉండే మా ఫ్రెండ్స్ మా లైఫ్ని లైటన్ అప్ చేస్తారనమాట. నిజంగా చెప్పాలనంటే శివజ్యోతి ఒకటండి, నాకు అది కూడా చాలా ఇష్టం. శివజ్యోతి చాలా ఓపెన్ హార్టెడ్ గా అనిపిస్తుంది ఆ అమ్మాయి కూడా. నాకు ఎవరు ఏమనుకుంటారో నాకు అనవసరం, కానీ నేను ఒక్కటి లైఫ్ లో గుర్తుపెట్టుకున్నాను, ఎంతమంది వీళ్ళ గురించి ట్రోల్స్ చేసినా కూడా మేము పట్టించుకోమండి, బికాస్ వీ నో వాట్ దే ఆర్ అనేది. దట్స్ ఇట్. థర్డ్ పాయింట్ వచ్చి ఇదండి. నేను చెప్పబోయేది ఏంటంటే రక్త సంబంధం కంటే కూడా బయట ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బట్ నేను చిన్న సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే
ప్లీజ్ ఫ్రెండ్సే కాదు, ఫ్రెండ్స్ బయట వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను బయట వాళ్ళని ఇప్పుడు వాళ్ళు అన్నాను, మన ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి. సో వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మన సొంత మనుషులు ఎందుకు మనం కలిసి ఉండట్లేదు అనేది బాధ చిన్నది ఉంటుంది. బట్ ప్లీజ్ నేను ఇచ్చే మెసేజ్ ఇదే, అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో, ఇంతకుముందు అయితే ఉమ్మడి కుటుంబం లైక్ ఏమంటారు అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఒకే ఇంట్లో దాదాపుగా పిన్నిలు తాతల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు మనవాళ్ళు మనవరాళ్ళ వరకు కలిసి పెరుగుతారు. ఇప్పటికి కొంతమంది ఉన్నారండి అలాగా, ఇప్పటికి కొంతమంది ఉంటే నాకు నిజంగా వెళ్ళి చేతిలో దండం పెట్టాలనిపిస్తుంది. వావ్ ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. కొన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలా ఏం చెప్పు, నీకు కొంతమంది కజిన్స్ అందరు ఇప్పుడు నీకు కనెక్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది నేను నిజంగా చెప్పాలి. నా ఫ్యామిలీలో డాడీ సైడ్ అండ్ మమ్మీ సైడ్ కొంతమంది, మమ్మీ సైడ్ కొంతమంది ఫ్యామిలీలో నేను ఎప్పుడు న్యూయార్క్ వెళ్ళినా లేకపోతే నేను న్యూజెర్సీ వెళ్ళినా వాళ్ళు నాకు బాబాయ్ అవుతాను, కొంతమందికి మామయ్య అవుతాను, కొంతమందికి అన్న అవుతాను. చాలామంది యూఎస్లో సెటిల్ అయిపోయి ఉన్నారనమాట మా ఫ్యామిలీ సైడ్లో కూడా. వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడలేకపోయినా, వాళ్ళ పేరెంట్స్ నన్ను అడగకపోయినా, బట్ వీళ్ళు నాకు వాట్సాప్లో ఎలా ఉన్నారన్న, ఎలా ఉన్నారు బాబాయ్ అని మెసేజెస్ పెడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ వాళ్ళు అంత దూరంలో ఉండి కూడా యూఎస్లో ఇండియాలో నేను ఏం చేస్తున్నాను లేకపోతే నా అప్డేట్స్ ఏంటి వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. మారింది యా, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా చాలా మంచి నేర్పిస్తారు. డెఫినెట్లీ నేను వాళ్ళు ఎప్పుడు బ్లెస్ చేస్తాను నిజంగా బాగుండాలని చెప్పి. నేను అనేది అందరం కలిసి ఉందామండి, దట్స్ ఇట్. అందరం హ్యాపీగా ఉందాం. మనకున్న ఈగోస్, మనకున్న స్టేటస్, తొక్కలో స్టేటస్ ఏంటి? చచ్చిపోయేటప్పుడు నిజంగా చెప్తాను కదా, చనిపోయేటప్పుడు మనల్ని మోసేటప్పుడు మనకు కూడా తెలియదు మనకి ఇంత డబ్బులు ఉందా, మన వెనక ఇంత ఆస్తి ఉందా అని. మనం బెడ్ మీద పడుకుని ఉంటాం కదా, మనం బెడ్ మీద పడుకున్నప్పుడు మనం చచ్చిపోయి ఉంటాం కదా, మనకు నిజంగా తెలుస్తుందా మనకు అంత ఆస్తి ఉంది, మన వెనక ఎంతమంది వస్తున్నారు, మన తర్వాత ఏం జరుగుతుంది, ఏమీ తెలియదండి. ఉన్నంత వరకు ప్రశాంతంగా హ్యాపీగా ఈ రిలేషన్షిప్స్ని కాపాడుకుంటూ అందరితో నవ్వుతూ చక్కగా కూల్గా ఉందాం, అంతే. దట్స్ ఇట్. 4th పాయింట్, ఎలా మేమిద్దరము మెలోడ్ డౌన్ అయిపోయాం అంటే స్టార్టింగ్లో ఉడుకు రక్తం అంటారు చూడండి, అది అందరికీ ఉంటుంది. గొడవలు జరుగుతాయి, వాళ్ళ అమ్మ ఏమన్నా చెప్తే ఈయన వచ్చి నన్ను అంటాడు, మా అమ్మ ఏమన్నా చెప్తే నేను వస్తాను. కానీ మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి అని అంటే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరిగినా మూడో వ్యక్తికి తెలియనివ్వం. అది వాళ్ళ అమ్మ నాన్నైనా సరే, మా అమ్మ నాన్నైనా సరే. ఎందుకునంటే వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎందుకు తెలియాలి. అలా అని మేమిద్దరం గొడవలే వేసుకోము, అలాంటివి ఏం లేదు. గొడవలు జరుగుతాయి, హ్యూమన్ బీయింగ్స్, మనకి గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలు ఇతరులకి తెలియాల్సిన అవసరం లేదేమో, అది మన వరకు ఉంచుకుంటే బాగుంటుంది అన్నది మా ఇద్దరి మధ్యలో చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని మేము చాలా ఎక్కువ పాటిస్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంద్ర నన్ను చాలా కామ్ డౌన్ చేశాడండి. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా ఫెరోషియస్గా ఉండేదాన్ని, చాలా రూడ్, చాలా మొహం మీద చెప్పేసేది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు అనవసరంగా హర్ట్ చేయకూడదు పీపుల్ని. ఇప్పుడు వాళ్ళు గ్రడ్జ్ పెంచుకుంటారు మన మీద, మనం ఏదైనా కోపంగా మాట్లాడినప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు గ్రడ్జ్ పెంచుకొని మన గురించి బ్యాడ్ మౌతింగ్ చేస్తారు. అగో ఆమె ఉంటుంది కదా చాలా పొగరు, ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అని. నేను అంటాను అసలు వాడితో నీకు సంబంధమే లేదు, వాడు ఎవడో నీకు తెలియదు, నెక్స్ట్ డే నువ్వు మర్చిపోతావు. వాడు వెళ్ళి 10 మందికి చెప్తాడు, మళ్ళీ నీ గురించి బ్యాడ్ మౌతింగ్ చేస్తాడు. అవసరమా వాడి దగ్గర మనం మామూలు ఓకేనా, ఓకే బాయ్, ఓకే కూల్, అంతే. చాలా నార్మల్గా పలకరించి వచ్చేసాయి అంతే. ఇన్ కేసు వాడి కర్మ తర్వాత కూడా బ్యాడ్ మౌతింగ్ చేస్తే, అది కర్మ అనేది ఉంటే చూసారా, అది వాడి కర్మ, మనం కాదు, మనం మంచిగా చేస్తున్నాం. నేను ఎప్పుడు ఇదే చెప్తాను తనకి. నిజమేనండి. నా జీవితంలో ఒక మనిషిని నేను రిపీటెడ్గా క్షమించగలను, ఒక మనిషిని రిపీటెడ్గా ప్రేమించగలను, ఒక మనిషిని డై హార్డ్గా ప్రేమించగలను అంటే అదొట్టి మా ఆయన ఒక్కటి. ఎంతైనా నాకు కోపం తెప్పించినా సరే కొన్నిసార్లు అనిపిస్తుంది, చీ వెళ్ళిపోతాను నేను అని అనిపిస్తుంది. మళ్ళీ అనుకుంటా ఎక్కడికి వెళ్తాను నేను, నాకు ఈ మనిషి లేకపోతే నేను ఉండగలనా. సో నేను అనేది ఏంటంటే బెస్ట్ థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్, మేమిద్దరం అనుకుంటాం ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మ్యారీయింగ్ ఈచ్ అదర్. ఆఫ్ కోర్స్ ఇద్దరిలో ఫ్లాస్ ఉంటాయి, ఆయన పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, గొడవలు ఇద్దరం వేసుకుంటాం. కానీ అంత ఫాస్ట్గానే మళ్ళీ కలిసిపోతాం. స్టార్టింగ్లో కొంచెం నాకు కోపం వచ్చేది, చాలా వెంటనే మనం ఓకే అయిపోకూడదు, కొంచెం మనం చూపించాలి అని. తర్వాత లైట్ తీసుకోవడం మొదలుపెట్టా, తను కూడా అంతే లైట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు జస్ట్ ఒక గంట క్రితం గొడవ అయింది అనుకోండి, చెప్తాను, ఒక గంట తర్వాత గొడవ అయితే ఒక జస్ట్ ఆ గంటలోనే మళ్ళీ నవ్వు వచ్చేస్తుంది మాకు. ఫేస్ చూసుకుంటే మొఖాలు చూసుకుంటే ఏదైనా భోజనం చేసేటప్పుడు లేకపోతే మంచినీళ్ళు తాగేటప్పుడు ఏదైనా మొహం చూసు ఒకసారి ఇద్దరం ఇలా చూస్తున్నాం అనుకోండి, ఇద్దరు ఫేస్లో ఒక నవ్వు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా.
నవ్వు చేసుకుని హక్ చేసేసుకుంటాం, అయిపోయింది గొడవ. అయిపోతుంది. ఏం జరిగింది? చాలా మంది మమ్మల్ని అడుగుతారు కదా, ఏంటి హౌ ఇస్ ఇట్ దట్ యూ బోత్ ఆర్ సో గుడ్ టుగెదర్ అని చెప్పేసి. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వీ లవ్ ఈచ్ అదర్ సో మచ్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నాకు మా ఆయన ఫస్ట్ ప్రయారిటీ, ఆయన తర్వాతే మా అమ్మ నాన్న. నేను ఎప్పుడు చెప్తా వాళ్ళకి కూడా, అండ్ మా అమ్మకి ఎప్పుడు చెప్పా, పెళ్ళైనప్పుడే చెప్పా, ఏ రోజైనా మా ఆయన్ని ఇంత ఇన్సల్ట్ చేసినా సరే నేను మా ఇంటికి రాను. అంత పట్టుదల నాకు. ఎందుకునంటే ఐ డోంట్ నో, ఐ లవ్ హిమ్ సో మచ్, హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఐ హోప్ ఐ ఆమ్ ద సేమ్ ఫర్ యూ. ఆఫ్ కోర్స్. చూసారా మళ్ళీ డౌట్ వచ్చింది. నాకు కూడా నువ్వే మొత్తం, ఎందుకు ఇంకెవరున్నారు నాకు? గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా. మీ అందరు చూస్తున్నారు కదా, నా ఫ్యామిలీ, నా బరువు, నా బాధ్యత, నా బరువు. నువ్వు బరువు అని అంటే వాళ్ళు మళ్ళీ వేరేగా అనుకుంటారు. నువ్వు మరి ఇదే వద్దనేది నిన్ను. నా బాధ్యత, బరువు, నా బంగారం, నా హెవెన్, నా వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ మేఘ్నా. సో నేనేమనాలనుకుంటున్నానంటే, ఫర్ ఎవ్రీ మ్యారీడ్ కపుల్ కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్, నాట్ కాంప్రమైజ్. నేను ఇంద్ర అంటే ఇంద్ర ఒప్పుకోలేదు, నాకు చెప్పాలని అనిపించింది ఇదే. నాకు ఇష్టం లేదండి, కమిట్మెంట్ ఉండాలి రిలేషన్షిప్లో, కాంప్రమైజ్ ఉండకూడదు. ఈ పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి, డిసైడ్ చేసుకోండి. ఎవరైనా ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా ఆర్ పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకుంటున్నా కూడా ఇవన్నీ కూడా ఆలోచించుకుని మాట్లాడుకుని పెళ్లి చేసుకోండి. ఫ్యూచర్లో మనం ఎలా ఉంటాము అనేది చాలా చేసుకున్న తర్వాత అవి పాటించండి, స్టెప్ బై స్టెప్ పాటించండి. డెఫినెట్లీ వస్తాయి. గొడవలు అనేవి, చిరాకులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోండి. ఇంకొకటి మెయిన్ థింగ్, ఫస్ట్ మెయిన్ థింగ్, పక్కోడిని చూసి కంపేర్ చేసుకోవద్దు లైఫ్ని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకునంటే ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒక్కొక్కళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, మనం సక్సెస్ అవ్వము. నో, మనం ఎందుకు అవ్వము అని అనుకోండి ఒకటి. రెండోది, వాడికి ఇంత డబ్బు ఉంది మన దగ్గర లేదు అని మన మొగుళ్ళని మనము, లేకపోతే మొగుళ్ళు పెళ్ళాలని ఎవరిని కూడా టాంట్ చేయకండి. ఎందుకునంటే భగవంతుడు అనేవాడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాడు. అది ఇచ్చినప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. రైట్ ఆర్ నాట్? నేను ఏదో సోది చెప్తున్నాను. నిజంగానే అవునా కాదు? ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఇందాక దానికి ఆల్రెడీ చెప్పేసాం మనం. సో రకరకాలు ఉంటారు, తీసుకెళ్ళాం కాబట్టి ఏం కంపారిజన్స్ వద్దు అని చెప్పేసాము. సో అయితే ఏంటంటే ఇంకా మాట్లాడుకుంటూ పోతే మా గురించి మీరు వినాలనుకుంటే ఇంకా మీరు ఎపిసోడ్లు వినాలి మా ఇద్దరి గురించి. మీరు కూడా అనుకుంటారు, బాబు వీళ్ళేంటి అసలు చాలా చెప్తున్నారు, చాలా బరువుగా చెప్తున్నారు, వీళ్ళేంటి చాలా లెక్చర్ ఇస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే మాకు పర్టికులర్గా ఉండే ఫ్యాన్స్కి అండ్ మేము నచ్చే మనుషుల కోసం చేసే వీడియో ఇది. ఇదంతా కూడా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం చేసిన వీడియో అన్నమాట. సో దీంట్లో మళ్ళీ దయచేసి కింద మీరు మీ సలహాలు ఏవి మాకొద్దు. ఎందుకునంటే అంటే మళ్ళీ మీరు కలవచ్చు కదా, మీరు పలానా వాళ్ళతో ఇవన్నీ వద్దండి. ఎందుకనంటే ఎవరు ఏది ఎప్పుడు జరగాలి అది రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది, రాసి పెట్టింది ఏది జరగదు. సో అందుకని లెట్ us ఆల్ స్ప్రెడ్ ఓన్లీ పాజిటివిటీ, లెట్ us ఆల్ స్ప్రెడ్ ఓన్లీ లవ్. నీలి మేఘాల్లో ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. అంతే. ఇక్కడ ప్రేమించుకుందాం డూడ్, అంతకంటే ఏంటి? వీలైతే ప్రేమించుకుందాం డూడ్. ఓడి ముందు పెట్టాడండి వీలైతే అని చెప్పేసి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ కాటన్ బాటిక్ శారీ నాకైతే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. అసలు నాకు చాలా నచ్చింది. నైస్ బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో, మ్యాంగో ఎల్లో. మామిడి పండు సీజన్ కదా, అందుకని మామిడి పండు, మాకు విజయవాడ మామిడి పండ్లు వచ్చాయన్నమాట. చూసారా మామిడి పండు కలర్ బాగుందా? నూజువీడి రసాలు. సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీ మీకు కూడా కావాలంటే కీర్తన ట్రెండ్స్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్
చాలా బాగున్నాయండి. అండ్ దిస్ ఇస్ 865 885 అండి, ఇంక్లూడింగ్ షిప్పింగ్. సో దీనిలో రకరకాల కాంబినేషన్స్, చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో మీకు కావాలంటే ఇమీడియట్గా వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అత్త చీరలు అద్దరు కొట్టేస్తున్నావు అత్త, నువ్వు నిజంగానే సూపర్గా ఉంది. సో కీర్తన ట్రెండ్స్ని తప్పకుండా ఫాలో అయ్యి కొనుక్కోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎపిసోడ్తో కొంచెమైనా ఏమన్నా మీరు మా లైఫ్లో మేము నేర్చుకున్న దాని నుంచి మీరు కూడా ఏమన్నా కొంత నేర్చుకుంటారు అని చెప్పే ఈ వీడియో చేశాము. వేరే ఉద్దేశాలతో చేయలేదు, ఎవరికి జ్ఞానం పంచాలని అయితే కాదు. అంతే కదమ్మా? అంతే. మేము ఎవరికి మేమేమో బాబాలు కాదు, మా జీవితంలో మేము నేర్చుకుంది మీతో షేర్ చేసుకుంటామని కాదు, బట్ మా జీవితంలో మేము నేర్చుకుంది మీతో షేర్ చేస్తున్నాం అంతే. దట్స్ ఇట్. నచ్చితే పాటించండి డూడ్, లేదంటే వదిలేయండి డూడ్. ఓకే డూడ్. ఓకే డూడ్. మా నీలి మేఘాలలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. గాడ్ బ్లెస్ యు ఆల్.